నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చైనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. 2019 చివరిలో చైనాలో విస్తరించినటువంటి ఈ కోవిడ్-19 అనేటువంటి వైరస్ ఆ తర్వాత కాలంలో 2020 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచాన్ని ఒక్కసారిగా ఒక లాక్డౌన్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లిన పరిస్థితి. 2020, 2021 ఈ 2 సంవత్సరాలు కూడా చైనా నామ సంవత్సరాలుగా మనం చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎకానమీ పరంగా కావచ్చు, లేకపోతే అనేక రంగాలుగా, విద్యారంగం పరంగా కావచ్చు, అనేక రకాలుగా మొత్తం ఆయా దేశాలు షట్ డౌన్ అయిన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు 2022 కూడా వచ్చేసింది. 2022 ప్రథమార్థంలోనే థర్డ్ వేవ్ రూపంలో భారతదేశంలో చైనా వైరస్ విస్తరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ అని చెబుతూ ఉన్నారు. అంటే ప్రతి 6 నెలలకోసారి ఒక కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందుతూ ఈ చైనా వైరస్ ఇంకా ఎంతకాలం కొనసాగనుంది? ఒమిక్రాన్ చివరిది అనే ఒక మాటని చాలా మంది సైంటిస్టులు లేకపోతే డాక్టర్లు చెబుతున్న నేపథ్యంలో దాంట్లో టెక్నికాలిటీస్ ఏంటి అండ్ ప్రజారోగ్యం పరంగా ప్రస్తుతం భారతదేశం ఈ కోవిడ్ మహమ్మారిని అరికడుతున్న విధానం కావచ్చు, ప్రపంచ దేశాలు హ్యాండిల్ చేస్తున్న విధానం కావచ్చు, ఎలా ఉన్నాయి? భారతదేశం ప్రపంచ దేశాల అగ్రరాజ్యాల స్టాండర్డ్స్ కి ధీటుగా మన భారతదేశం కూడా కోవిడ్ ని హ్యాండిల్ చేయగలుగుతోందా అనేది ఒక ప్రశ్న. ఇలా అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఒమిక్రాన్ కి సంబంధించి దాని లక్షణాలు, దాని తీవ్రత, ఒమిక్రాన్ ని ఎలా అధిగమించవచ్చు అండ్ ఇంకా రాబోయే వేరియంట్స్ విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి, చర్చించడానికి ప్రస్తుతం మనతో ఆన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు సామాజికవేత్త, జాతీయవాది అండ్ ప్రముఖ సర్జన్, భారత్ అమెరికన్స్ వ్యవస్థాపకులు, ప్రవాస భారతీయులు డాక్టర్ శంకర్ అడిసిమిల్లి గారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శంకర్ అడిసిమిల్లి గారు. నమస్కారం సాయి. శంకర్ గారు, ఫస్ట్ కొన్ని బేసికలీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఈ భారతదేశంలో ఈ రోజు ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఒమిక్రానా కాదా అనేది కూడా ఒక ప్రశ్న, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు చైనా వైరస్ వల్ల, ఈ కోవిడ్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ప్రతి ఇంట్లోనూ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా కోవిడ్ సోకినట్టుగా మనకు ఫోన్ కాల్స్ చేసినా ఏది చేసినా అని అర్థమవుతుంది. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా మంది మనకు కనబడుతున్నారు. సో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఈ మూడిటికి మధ్య ఎటువంటి వ్యత్యాసాన్ని మీరు చూస్తూ ఉన్నారు? అండ్ ఇంకొకటి, ఇప్పటికే అమెరికా లాంటి దేశంలో అగ్రరాజ్యంలోనే 2 కోట్ల పైచిలకు యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ మన దేశంలో, భారతదేశంలో 22 లక్షల పైచిలకు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. అండ్ అమెరికాలో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా, అండ్ ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఈ కోవిడ్ నుంచి ఇంకా బయటపడే పరిస్థితులు ఎందుకు లేవు? కోవిడ్ విస్తృతిని ఇంకా ఎందుకు మనం ఆపలేకపోతున్నాం? వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కోవిడ్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాయి, ఇప్పుడు దిస్ ఇస్ హై టైమ్ ఫండమెంటల్స్ వెళ్ళడానికి. వీ నీడ్ టు గో టు ఫండమెంటల్స్ ఆఫ్ వైరస్, అండర్స్టాండింగ్ వైరస్. వండర్ఫుల్. ఓకే, అదే బేసిక్ గా లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ ద మేజర్ వైరల్ పాండమిక్. 1918 లో అప్పుడు వచ్చింది మనకి స్పానిష్ ఫ్లూ లాగా. And it was a H1N1 related Spanish flu. 1918 లో. అప్పుడు కూడా 2 to 3 years, అంటే ఆల్మోస్ట్ 3 years పట్టింది. అదంతా ఒక ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యి చాలా మంది అన్ఫార్చునేట్ గా చనిపోయి ప్రాణాలు పోగొట్టుకొని, దెన్ ఫర్ ద వరల్డ్ టు కమ్ బ్యాక్ టు స్టేజ్ సేఫ్ గా, ఫంక్షనల్ గా ఉండడానికి కూడా 2-3 years పట్టింది అప్పుడు కూడా. So any virus, major virus which was not exposed before or not in the humans before, అది వచ్చింది అనుకోండి, అది దానికి ఇంతకుముందు మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉండదు కదా, అందుకని మనం అంతా వల్నరబుల్ అవుతాం దానికి, ఆ న్యూ వైరస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోవిడ్-19 తీసుకుంటే, అది ఇంతకుముందు మాట్లాడుకున్నాము, మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 100% certain that it was manufactured in a lab. Whatever the intent they had, it happened in the lab నుంచి లీక్ అయిపోయింది. అందుకని దాని వైరస్ విరులెన్స్ అంటే దానికి ఎఫికసీ టు ఇన్ఫెక్ట్ హ్యూమన్స్, డిస్ట్రాయ్ చేయడానికి అది ల్యాబ్ లో దాన్ని ఇంక్రీజ్ చేశారు దాన్ని.
అంటే దాన్ని వైరల్ జీనోమ్ ని మాడిఫై చేసి దాన్ని పొటెంట్ గా చేయడం వల్ల మనకి దాని మానవ జాతి మీద పడేసి అంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు దానివల్ల. మామూలుగా ఎక్కడో ఫారెస్ట్ నుంచి జంతువుల నుంచి వస్తే ఇంత ఉండేది కాదు, అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ రోజు ఎక్కడున్నాము అంటే, టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ స్పానిష్ ఫ్లూ, ఇది కూడా ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ వచ్చేసింది కదా. మనం అదే హిస్టరీ రిపీటింగ్ అగైన్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ 3 years ఫర్ అంతే వరల్డ్ అంతా ఒక సేఫ్ లెవెల్లోకి రావడానికి, పాండమిక్ పోయిందని చెప్పుకోవడానికి ఇట్ ఆల్మోస్ట్ టేక్ 3 years. ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకొని ఆ విధంగా చూస్తే. సో వీఆర్ 2022లో హోప్ఫుల్లీ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ దిస్ డిస్ట్రక్టివ్ పాండమిక్. అదొకటి. తర్వాత రోజు ఎవరికి ఏ కంట్రీ నుంచి తీసుకున్నా వింటూనే ఉన్నాము ఈ నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ కేసు అని. మనకి ఇండియాలో తీసుకుంటే లెక్కలు తీసుకుంటే వేలని కోట్లని చెప్పుకుంటా ఉన్నాం, లక్షలని. ఐ థింక్ దిస్ పాయింట్ వేర్ ఎవ్రీడే లెక్కలు తీసుకొని భయపడడం కంటే జస్ట్ ఫోకస్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ సొల్యూషన్స్. ఎందుకంటే ఈ నెంబర్ తగ్గిపోదు, ఇప్పుడే ఎక్కువ అవుతూనే ఉంటుంది, ఇంకా మేబీ 1 month 2 months. అందుకని డైలీ టాలీ చేసుకోవడం నంబర్స్ ని భయపడము, ఐ థింక్ ఇట్ కంప్లీట్లీ అన్నెసరీ అట్ దిస్ పాయింట్. ఎవ్రీడే ఈ నెంబర్ మారుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, నేను వింటున్నాను, ఆల్మోస్ట్ ఎవ్రీ నోన్ ఫ్యామిలీ ఆఫ్ అవర్స్, మీకు తెలిసిన ఫ్యామిలీస్, నాకు తెలిసిన ఫ్యామిలీస్ ఫోన్లో మాట్లాడితే కోవిడ్ అందరికి వచ్చేసింది, ఇంట్లో ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. ఈ రోజు లేని ఫ్యామిలీకి వాళ్ళకి రేపు వచ్చేస్తా అన్నట్టు ఉంది ఇప్పుడు. అందుకని లెట్స్ నాట్ వరీ అబౌట్ ద నంబర్స్ ఎనీమోర్ లైక్ బిఫోర్. ఓకే, దాన్ని తీసి పెట్టాలి పక్కన. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్. అంటే మనం ఒక్కసారి దీని గురించి బాగా అర్థం చేసుకుంటే, ఇంతకుముందు ఏం జరిగింది, తర్వాత ఈ లాస్ట్ 2 years లో ఏం జరిగింది తీసుకొని, ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అనుకుంటున్నాం ఇప్పుడు. ఇది ఒమిక్రాన్ వైరస్, how this is different compared to the past two, including the Delta virus. Fortunately, నాకు తెలిసి what I read from all the literature reports, some of the research done last few weeks in different countries, US ni, Germany gaani, UK తీసుకోండి, తర్వాత ఇక్కడ some of the universities, they're still conducting studies to understand Omicron. Omicron in one way మనకు దేవుడిచ్చిన ఎగ్జిట్ అన్నమాట. ఈ నరకంలోంచి, ఈ డెత్ రోలోంచి ఆయన చూపించిన మార్గం అనుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమిక్రాన్ తీసుకుంటే ఈ వైరస్ మిగతా వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇట్స్ అబిలిటీ టు మ్యూటేట్. అంటే మ్యూటేషన్ అంటే చేంజ్ కావడం. ఈ ఒమిక్రాన్, అదే కరోనా వైరస్ ఫర్ ఎగ్జాంపుల్, గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్, దానికి ఉన్న నేచర్ ఏంటంటే, వైరస్ పార్టికల్ మీద స్పైక్ ప్రోటీన్ అని ఉంటుంది కదా, అది హ్యూమన్కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు దట్స్ వాట్ యూజ్ ఇట్ యాజ్ అన్ యాంకరేజ్. అది స్పైక్ అటాచ్ చేసుకుంటుంది. అది అంటే నోస్ లోంచి వెళ్ళి, తర్వాత థ్రోట్లోకి వెళ్ళి, అక్కడి నుంచి ఇన్వేడ్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళి బాగా సిక్ అయిపోయారు అందరూ అప్పుడు. అది ఈ ఒమిక్రాన్ వైరస్ కి ఆ స్పైక్ ప్రోటీన్, it was mutated into several different forms. ఇంత ముందున్నది ఒక్కటేంటి, ఇప్పుడు 4, 5, 6, 10 అట్లా ఉన్నాయన్నమాట. There are so many different varieties, mutations. తర్వాత not only spike protein but other proteins of that particular virus also mutated. దానివల్ల ఇప్పుడు ఇంతవరకు తీసుకున్న వ్యాక్సిన్స్, లేకపోతే లాస్ట్ ఇయర్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా నార్మల్గా we expect ఇమ్యూనిటీ కదా, హర్డ్ ఇమ్యూనిటీ కూడా ఉండాలనుకుంటాం. ఆ ఇమ్యూనిటీ ఎందుకు పనిచేయడం లేదు? వైరస్ అంటే మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిన, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ సిక్ అయిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి, లేదా వ్యాక్సిన్ అంతా తీసుకొని బూస్టర్ తీసుకున్నా కూడా ఎందుకు వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకు అంటే, ఇంతకుముందు ఇచ్చిన ఇన్ఫెక్షన్, తర్వాత వ్యాక్సిన్లు, వాటి వల్ల మనకు ఉపయోగం వచ్చింది. అవి మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేశాయి. టీ సెల్ ని, బి సెల్ ని. ఇమ్యూన్ సిస్టమ్ తీసుకుంటే బేసిక్ గా టీ సెల్, బి సెల్. టీ సెల్ అంటే ఒకటి వచ్చేసి వైరస్ వచ్చేస్తే వెంటనే డిస్ట్రాయ్ చేస్తుంది. అందులో గో సబ్ టైప్ వచ్చేసి అది లింఫ్ నోడ్స్ లోనే అక్కడ ఉండేసి
మెమరీని పెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఆ వైరస్ వస్తే రెడీగా ఉండడానికి. అదే విధంగా అనదర్ ఇమ్యూన్ సెల్స్ ఇస్ బి సెల్ ఆల్సో one is dedicated its life to produce antibodies. Other one ఇంకోటి లింఫ్ నోడ్స్ లో సర్క్యులేషన్ లో బోన్ మ్యారోలో ఉండేసి ఈ ఎనిమిని వైరస్ ని మెమరీలో పెట్టుకొని అది నెక్స్ట్ టైం వచ్చేస్తే రెడీ టు ప్రొడ్యూస్ మోర్ యాంటీబాడీస్, ఆల్మోస్ట్ బూట్ క్యాంప్ లాగా. సో ఆ రెండు సెల్స్ ని మనకి ఇంతకుముందు ఇన్ఫెక్షన్లు వ్యాక్సిన్లు సెన్సిటైజ్ చేసి ప్రిపేర్ చేస్తాయి. ఇప్పుడు డెల్టా వైరస్ ఉందనుకోండి, మళ్ళీ వస్తే ఐ థింక్ డోంట్ గెట్ ఇన్ఫెక్షన్ బికాస్ వీ ఆల్రెడీ హ్యాడ్ యాంటీబాడీస్ ఫర్ డెల్టా వైరస్. కాకపోతే ఇది వేరే అయిపోయింది, డెల్టా వేరియంట్ కాదు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ మ్యూటేషన్స్, సో ఇట్స్ నాట్ గెటింగ్ డిస్ట్రాయిడ్ బై ప్రీవియస్ యాంటీబాడీస్ ఆర్ టీ సెల్స్, ప్రీవియస్లీ ఎక్స్పోజ్డ్ టీ సెల్స్. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఫామ్ లో ఉందన్నమాట, అందుకని. కాకపోతే ఇక్కడ the one major advantage of Omicron virus is, or the most important advantage is, దీని mutations, number of mutations ఉండడం వల్ల it has greater efficacy. అంటే ఇది చాలా పవర్ఫుల్ గా స్ప్రెడ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ దాని వేషాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని అది క్లోన్ అయినట్టు ఒకటే వైరస్ 10 విధాలుగా 10 మందిని ఇన్ఫెక్ట్ చేయొచ్చు ర్యాపిడ్ గా, ఎందుకంటే దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ దిస్. దానివల్ల ఏమైంది, మనకి వి ఆల్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. దానివల్ల ఏమొస్తుంది, ఇప్పుడు మీరు మనం జిమ్కి వెళ్తే ఒక రోజు వెళ్తే ఒక బెనిఫిట్ ఉంటుంది, అది బాడీ పెయిన్స్ వస్తాయి. సెకండ్ డే వెళ్ళి, థర్డ్ డే వెళ్ళి, ఫోర్త్ డే వెళ్ళి, 10 డేస్కి వెళ్తే మన బాడీ ప్రిపేర్గా ఉంటుంది. అంటే యూ గెట్ స్ట్రాంగర్. You get hurt in the beginning, but you get stronger. So continued repetition of any strainful exercise, the way it makes our body, continued exposure to these viruses make your immune system much more powerful, stronger. Adi immune system strong avutune undi manaki ee exposure valla. Inkoti vachesi ee immunity almost 10 times పవర్ఫుల్ గా ఉంటుంది, 1000 times పవర్ఫుల్ గా ఉంటుంది ఇంతకు ముందు కంటే. ఎందుకు అంటే మన టీ సెల్స్, బి సెల్స్ ఇంకా పవర్ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నాయి ఈ కంటిన్యూడ్ కాన్స్టెంట్ ఎక్స్పోజర్ వల్ల. సో ఆ కాంటాక్ట్ తీసుకుంటే ఇంతకుముందు హెర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ బ్లెస్సింగ్ అనుకునే వాళ్ళం అంటాం కదా. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో కానీ ఒక దేశంలో తీసుకుంటే ఇఫ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే, ఆల్రెడీ ఇంత ముందు ఇన్ఫెక్ట్ అయి ఉంటే, వాళ్ళు అందరికీ యాంటీబాడీస్, టీ సెల్స్ అన్ని ప్రిపేర్ అయి ఉంటాయి. అది మళ్ళీ వచ్చినప్పుడు మనం సిక్ కాము, అది కామన్ కోల్డ్ లాగా అట్లా అయిపోతుంది, నిదానంగా అయిపోతుంది ఆ విధంగా. సో అదే కాంటెక్స్ట్ లో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ మనకి ఆల్మోస్ట్ వచ్చేసింది ఇన్ ది లాస్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి. బట్ ఆ హెర్డ్ ఇమ్యూనిటీ ప్రివెంట్ చేయలేకపోతా ఉంది దీన్ని, ఈ ఒమిక్రాన్ వైరస్ ని. ఎందుకంటే ఒమిక్రాన్ వైరస్ నేచర్ వచ్చేసి టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పాస్ట్ వైరసెస్. ఎందుకంటే ఇట్ వాస్ ఏబుల్ టు మ్యూటేట్ సో మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. ఎవ్రీ ప్రోటీన్ ఇన్ దట్ వైరస్ వాజ్ మ్యూటేటెడ్. సో అప్పుడేమైంది, మనకి ద సేమ్ వైరస్ గివింగ్ అస్ ఆల్మోస్ట్ 10 వ్యాక్సిన్ లాగా ఇస్తా ఉంది ఇప్పుడు. కంపేర్ టు 1 vaccine, it's giving us 10 different vaccines in 10 different ways. Wow. In 10 different protein forms, Okay. and 10 different antisense. So you just let us keep that in mind first. ఈ ఒమిక్రాన్ వైరస్ కి మనకి నేచర్ ఇచ్చిన మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ వ్యాక్సిన్ బూస్ట్ లాగా అనుకోవాలి. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్, ఇంత ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉన్నా కూడా సిక్నెస్ చాలా తక్కువ అయిపోయింది దీనివల్ల. దానికి రీజన్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ మనం ఎక్స్పోజర్ అయినాము, వ్యాక్సినేషన్ వల్ల కొద్దిగా ఇమ్యూనిటీ వచ్చేసింది. అందుకని ఈ వైరస్ సర్వైవ్ కాలేకపోతా ఉంది. ఇది నోస్ లోంచి అట్లా థ్రోట్ లోకి వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద లంగ్స్ ఆల్సో. అది ఈ మధ్య కొన్ని స్టడీస్ లో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ డిడ్ స్టడీస్, లంగ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు ఎగ్జామ్ చేసినప్పుడు the number of viral particles are much less, చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు డెల్టా వైరస్ ఆర్ ద వైరస్ బిఫోర్.
సో దానివల్ల తెలిసేది ఏంటంటే మనకి ఇట్స్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద లంగ్స్. ఆ పైన థ్రోట్ లోను వచ్చేసి సిస్టమిక్ సిమ్టమ్స్, బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చేసి, కోల్డ్ లాగా వచ్చేసి ఆ లోపల మనం వీ గెటింగ్ బెటర్ అది. సో ఈవెన్ దో ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈస్ వెరీ ర్యాపిడ్, ఎంత ర్యాపిడ్ గా అయినా కూడా అందరూ సిక్ అవుతున్నా కూడా వన్ వే ఇట్స్ బ్లెస్సింగ్. ఓ ఎస్ మీరు చెప్పినట్టుగా ఒమిక్రాన్ అనేది ఒక నేచర్ ఇచ్చిన వరం అని మీరు చెప్తున్నారు. ఒమిక్రాన్ వల్ల ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశాలు కూడా ఎక్కువ అని మీరు విశ్లేషిస్తున్నట్టుగా నాకు అర్థమవుతోంది. ఇండియాలో స్ప్రెడ్ అవుతున్న ప్రస్తుత వేరియంట్, ఈ రోజు ఎక్కువ మందికి సోకినటువంటి కోవిడ్ వేరియంట్ ఒమిక్రానేనా కాదా అనే ఒక సందేహం కూడా ఉంది కదా. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది ఒమిక్రాన్ వేరియంటేనా లేకపోతే ఇంకా ఏదైనా వేరియంటా అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఇది వచ్చింది ఫస్ట్, సౌత్ ఆఫ్రికా నుంచి అది ఆయా దేశాల్లో విస్తరిస్తూ వస్తుంది. బట్ ఒమిక్రానే ఈ రోజు అందరికీ వచ్చింది అని మనం ఎలా చెప్పగలుగుతాం? అవును సార్, ఎందుకంటే ఇంతవరకు శాంపుల్ తీసుకొని సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి మిగతా కంట్రీలోంచి కనపడినంత ఇంతవరకు ఒమిక్రానే. బట్ లెట్స్ నాట్ వరీ అబౌట్, ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్, ఒమిక్రాన్ ఎక్కువ రోజులు ఉండదు, వెళ్ళిపోతుంది అది. మేబీ ఐఎమ్ థింకింగ్ మేబీ 2-3 weeks ఆర్ సో, బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ ఫిబ్రవరికి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి వచ్చేస్తుంది మనకి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు కన్సిడర్. ఒమిక్రాన్ చాలా రోజులు ఉండదు, ఇది కూడా మ్యూటేట్ అయిపోతుంది. కాకపోతే కమింగ్ బ్యాక్ టు ద సేమ్ బేసిక్ పాయింట్స్, ఒమిక్రాన్ వచ్చేసి మనకి ఇంతమందిని ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ముందు అందరికీ, అంటే హోప్ఫుల్లీ మానవ జాతి అందరికీ, పర్టికులర్లీ మన డెన్స్ పాపులేషన్ ఉన్న కంట్రీలో మనకి ఇండియా లాంటి మనకి చాలా ఇంపార్టెంట్. అందరు ఇన్ఫెక్ట్ అవుతే ఇప్పుడు అది ఒక రకంగా చాలా మంచి జరగబోతుంది మనకి. సో ఒమిక్రాన్ రావడం వల్ల గెటింగ్ దిస్ సూపర్ ఇమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హర్డ్ ఇమ్యూనిటీ. హర్డ్ ఇమ్యూనిటీ అంటే మామూలుగా కనపడే ఇన్ఫెక్షన్లు, వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల అందరు ఇన్ఫెక్ట్ అవుతావు, తర్వాత ఇంతకుముందు కోల్డ్ వచ్చినట్టు, ఇన్ఫ్లుయెంజా వచ్చినట్టు వచ్చేస్తుంది, కోల్డ్ వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 90+% ఆఫ్ పీపుల్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఇన్ఫ్లుయెంజా, కోల్డ్, ఈ ఫ్లూ ఉన్నాయి కదా, వచ్చేసి చాలా వచ్చేసాయి. అందువల్ల మనం డోంట్ గెట్ సిక్ ఆ విధంగా. కాకపోతే ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ వైరస్ కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది అది. బట్ దానివల్ల మనకి సూపర్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్ మన కరోనా వైరస్ కి వీఆర్ గోయింగ్ టు గెట్ సూపర్ ఇమ్యూనిటీ. వాట్ డస్ ఇట్ మీన్? నో మ్యాటర్ హౌ మెనీ టైమ్ దిస్ కరోనా వైరస్ గోయింగ్ టు చేంజ్ అండ్ మ్యూటేట్. ఈ ఒమిక్రాన్ వెళ్ళిపోతుంది, తర్వాత రేపు ఇంకోటి వస్తుంది, ఇంకో పేరు, ఆ పేరు కూడా తెలియదు ఇంకా మనకి. సో యూ గోయింగ్ టు హియర్ every year or every few months a new virus, but we don't need to worry, because this Omicron, the major difference it is making is worldwide rapid infection, hundreds and thousands of cases. Manakuna crores lo untunnam. Almost if all humans get infected, exposed, Omicron virus unna, the major advantage again, the number of mutations of that virus making us to develop a super immunity. That means మామూలుగా వైరస్ కి ఒక 1000 యాంటీబాయోటిక్స్ ఉంటాయి, దీనివల్ల మనకి 10,000 యాంటీబాయోటిక్స్ వస్తాయి. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 different forms of that. So those 10,000 I'm giving a number example, are ready to fight future variants, ready to fight future coronavirus or variants of coronavirus. అందుకని ఇది ఒమిక్రాన్ వల్ల వచ్చేస్తుంది, మనం ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, ఇది వెళ్ళిపోతే ఎట్లా, ఇంకోటి వచ్చేది ఎట్లా అని దిగులు పడతాం కదా. No need, because the virus behavior is going to change. It's going to change, but it's giving us the immune system in our bodies is more prepared than ever before. Why? Because you gave a constant stimulation in every cell in a human body. Now prepare like a soldier. మన వార్లోకి వెళ్ళి సోల్జర్కి అంత ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు, రోజు ఎందుకు ఉంటారు ట్రైనింగ్లో వాళ్ళు, రేపు వార్ వస్తే రెడీ టు గో అన్నట్టు. సో మన ఇమ్యూన్ సెల్స్ ఆల్మోస్ట్ సోల్జర్స్ లాగా ప్రిపేర్ అవుతున్నాయి ఈ ఒమిక్రాన్ వైరస్ వల్ల. దే ప్రిపేరింగ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. మెమరీ సెల్స్, తర్వాత వాటికి ఉన్న ఎబిలిటీ టు రెప్లికేట్ అండ్ ప్రొలిఫరేట్ ఇన్ ర్యాపిడ్ వే, తర్వాత ఈ నంబర్ ఆఫ్ వేరియంట్స్ వల్ల దే కెన్ సెన్స్ అండ్
be ready to attack any other future variants too. And the number of memory particles given to mana T cells, B cells ki are much more than compared to before. So we almost like a springboard laga, they're ready to fight for us, not to get sick. So one more point, ఈ వేరియంట్ వెళ్ళిపోతుంది, ఇంకోటి వస్తుంది. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఇంకోటి ఆల్రెడీ ఉన్నా కూడా దాని ఇస్ నథింగ్, ఇట్స్ నాట్ సర్ప్రైజ్. దాంట్లో ఆశ్చర్యపోవడం కానీ దిగిలిపోవడం అవసరం లేదు, ఎందుకంటే దట్స్ నేచర్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఇఫ్ నాట్ టుడే టుమారో. సో దట్స్ నాట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐ మీన్ నాట్ టు వరీ. సార్ మనం గమనిస్తే ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో చిన్న పిల్లల పైన ఎక్కువగా ప్రభావం చూపించలేదు కరోనా వైరస్ అని మనం అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే చాలా సందర్భాల్లో చిన్న పిల్లలకు కరోనా వచ్చినప్పటికీ వాళ్ళలో లక్షణాలు పొడసూపలేదు, బయటకు ఆ లక్షణాలు కనిపించలేదు, అంటే సిమ్టమ్స్ ఏవి కూడా వాళ్ళకి కరోనా వచ్చినట్టుగా అనిపించలేదు. వాళ్ళు కేవలం క్యారియర్స్ గా మాత్రమే ఉన్నారు చిన్నపిల్లలు అని సైంటిస్టులు కావచ్చు, వైరాలజిస్టులు అందరూ కూడా నిర్ధారించారు. బట్ ఈ రోజు థర్డ్ వేవ్ వచ్చేసరికి ఈవెన్ చిన్నపిల్లల పైన కూడా ఈ ప్రభావం ఉంది. చిన్నపిల్లలు కూడా ఈ కోవిడ్ లక్షణాలతోటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు జ్వరం కావచ్చు, లేకపోతే దగ్గు కావచ్చు, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. దీన్ని నిజంగా ఇది ఒక సీరియస్ సైన్ గా చూడాలి. ఇది ఒక బ్యాడ్ సైనా గుడ్ సైనా? ఇందాక మీరు చెప్పినట్టుగా పెద్దవాళ్లకు ఇది ఈసారి ఒమైక్రాన్ రావడం అనేది మంచిదే అని మీరు అన్నట్టయితే కనుక ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఇది సోకడం మంచిదేనా, మంచి పరిణామమా, ఇది దుష్పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది? ఇన్ వన్ వే ఇట్స్ గుడ్ సైన్, బికాస్ సిమ్టమ్స్ అంటే ఇది ఆల్మోస్ట్ కామన్ ఫ్లూ లాగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకి ఫ్లూ వచ్చినా కూడా వాళ్ళకి ఫీవర్ వచ్చేసి ఇట్లా వస్తారు కదా, సో ఇట్ బికమింగ్ లైక్ దట్. ఇట్స్ ఆల్మోస్ట్ టర్నింగ్ ఇన్ టు ఫ్లూ. సో ఇట్ ఇన్ఫెక్ట్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, and then you inducing the immune cells to wake up and fight. Our immune cells virus nu fight chesinappudu a virus infect and a human cells destroy ayipotayi. So that releases a lot of inflammatory response syndrome. Inflammatory response syndrome ante dantlo cell lo unna destroy అయిన cell lo unchi చిన్న molecules release అయ్యి వాటిని cytokines అంటాం. అవి ఇన్ఫ్లమేషన్ ని రేజ్ చేస్తాయి హ్యూమన్ బాడీలో. అది ఏ విధంగా ఉంటుంది, మనకి పెయిన్స్ లాగా ఉంటుంది, బాడీ పెయిన్స్, ఫీవర్ లాగా ఉంటుంది. సో దోస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ అవర్ ఫైట్ అగైన్స్ దిస్ వైరస్. ఇట్ డజంట్ ఇండికేట్ దట్ వీఆర్ సిక్ అండ్ వీఆర్ గోయింగ్ టు డై. నో, ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ ఫైటింగ్. దట్ ఫైటింగ్ will reflect in the form of fever, headaches, and body aches. And the children, no surprise, they're going to get sicker too. But the children getting sicker, again, not a bad sign. Then they're going to develop the same amount of immunity or more, maybe more, and as they're grown into adulthood, ఈ 20 years తర్వాత మళ్ళీ వచ్చినా కూడా they are fine, they're strong. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది చైనా వైరస్, దీంట్లో సందేహం అక్కర్లేదు. పదే నేను కోవిడ్ అని కూడా చాలా తక్కువ అంటున్నాను, ఎక్కువ సార్లు నేను చైనా వైరస్ అనే చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అది చైనాలోని ఒక వైరాలజీ ల్యాబ్ లో పుట్టిన కృత్రిమమైన వైరస్. ఇది మీరు కూడా గతంలో నేషనలిస్ట్ హబ్ తో మాట్లాడుతూ నిర్ధారించారు, మీరు కూడా అనేక ఆధారాలు దానికి సంబంధించి బహిర్గతం కూడా చేశారు. నిజంగా చైనా వైరాలజీ ల్యాబ్ లో పుట్టినటువంటి ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే, ప్రపంచం మొత్తం ఈ రోజు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంటే, చైనాను ఎందుకు దోషిగా నిలబెట్టలేకపోతున్నాయి? అండ్ అట్ సేమ్ టైం చైనా కృత్రిమంగా తయారైన వైరస్ ని ప్రకృతి అరికట్టే విధంగా ఈ ఒమిక్రాన్ వచ్చినట్లయితే గనక, మీరు డెల్టా వేరియస్ టైంలో కూడా కొంతమంది కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది, నిజంగా కూడా అట్లాంటి ఆధారాలు కనిపించాయి. మళ్ళీ కొత్త వేరియంట్ ని చైనానే బయటకు రిలీజ్ చేసింది అనే ఒక ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యం మనం చూసాం. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త వేరియంట్స్ అదే వైరాలజీ ల్యాబ్స్ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచో చైనా మళ్ళీ ప్రవేశపెట్టదు అని గ్యారంటీ ఏమైనా ఉందా? సో డెఫినెట్లీ ఇలాంటి ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో అమెరికా లాంటి దేశాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి? అది ఇంతమంది మనుషులు ఉన్నారు కదా దేశంలో, మన ప్రపంచంలో, ఎవడి మోటివ్ వాడితే అన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి యుఎస్ లో ఆంథోనీ ఫౌసీ, హీఈస్ గవర్నమెంట్ టాప్ డాక్టర్, ఐ మీన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ ఇన్ చార్జ్. హీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫండింగ్. అందుకని అతను హీ కీప్ ఆన్ లైయింగ్, అదే అది చేసి ఇది చేసి హీ కెప్ట్ ఆన్ లైయింగ్. సో their career is in the spot. అది బయటకు వచ్చేసి if it becomes proven, they're all going to be almost penalized కదా. అందుకని they are suppressing it. అదొకటి. తర్వాత ఇప్పుడు president of the America, which is Biden, he has some
we don't talk too much about in major media, but he has some backdoor dealings when he was vice president. And then if he pursue an investigation of China's role, and the China may come back and reveal his dealings, his son dealing, business dealings and all that when he was vice president, at the political interest. Because of that, he's never going to press. So మనమంతా స్టక్ అయినాం ఈ పొలిటికల్ పవర్స్ వాళ్ళ సెల్ఫ్ మోటివ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో నిజాన్ని తొక్కేసేసి చేయడానికి దట్స్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ ఐ థింక్ ద వరల్డ్ నీడ్ టు రియలైజ్ చైనాకి వాళ్ళకి దాక్షిణ్యం ఎప్పుడు లేదు. వాళ్ళ టైమ్ అండ్ స్కోర్ లో 90s లో 20,000+ స్టూడెంట్స్ యంగ్ పీపుల్ ని చంపేశారు వాళ్ళు నిలబెట్టేసి. ఎందుకంటే దే డిడ్ంట్ వాంట్ రెవల్యూషన్, కమ్యూనిస్ట్ పార్టీకి అగ్నిస్ట్ వస్తే. అంత కర్కోటకుల్ని వాళ్ళకి మిగతా ప్రశ్న వాళ్ళకి ఎందుకు ఉంటుంది కన్సర్న్ గానీ ఉండవు. సో దే నో దే గోల్స్. సార్, అఫీషియల్ డేటా ప్రకారం సుమారు 56 లక్షల మంది ఈ చైనా వైరస్ వల్ల మరణించారు ప్రపంచవ్యాప్తంగా. సుమారు 56 లక్షల మంది మరణించారు. అండ్ అంతేకాదు కేవలం అమెరికాలోనే 8,88,000 మంది పైచిలుకు మరణాలు కోవిడ్ వల్ల సంభవించాయని అఫీషియల్ డేటా చెప్తోంది. ఈవెన్ మన దేశంలో కూడా 4 లక్షల పైచిలుకు మరణాలు సంభవించాయి. అండ్ ఇంకా అనేక దేశాల్లో, యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, అనేక దేశాల్లో మరణాలు సంభవించాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా చైనాను దోషిగా నిలబెట్టకపోవడం అనేది నిజంగా బాధాకరంగా కనిపిస్తోంది. అదే సాయి పొలిటికల్ మోటివ్స్. అది వీళ్ళు రాక్షసుల కంటే ఇంకా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళకి మిగతా ఎంతమంది చావు ఒక్కటే కాదు, ఎకనామిక్ డిస్ట్రక్షన్ కానీ, పిల్లల చదువులు పోయి వాళ్ళంతా ఇదైపోయి ఇప్పుడు స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ సైకలాజికల్ ఇల్. ఇంత డిస్ట్రక్షన్ మనకున్న లైఫ్ టైంలో, మన పూర్వీకుల లైఫ్ టైంలో ఎప్పుడు జరగలేదు. అదొకటి. గోయింగ్ ఫార్వర్డ్, no country and no human should excuse Chinese government, not Chinese people. There are a lot of good people there. The Chinese government gaani as a rule, the whole administration of the China, వాళ్ళని we need to penalize, we need to make them accountable. ఎందుకంటే వాళ్ళ వల్లే మొత్తం వరల్డ్ డిస్ట్రక్షన్ ఇప్పుడంతా. మీరన్న ఇంతమంది చనిపోవడానికి ఎకనామిక్ డిస్ట్రక్షన్ కానీ ఇట్ గోయింగ్ టు టేక్ సెవరల్ ఇయర్స్ టు గెట్ బెటర్. ఒకటి మనం ఏం చేయగలం గోయింగ్ ఫార్వర్డ్, ఐ థింక్ వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్, వరల్డ్ నీడ్ టు కమ్ టుగెదర్. ఈ యునైటెడ్ నేషన్స్ ఒక యూజ్లెస్ బాడీ, సో వీ నీడ్ టు కీప్ పుషింగ్ ఆన్ దెమ్, మేక్ షూర్ దట్ వీ ఇన్వెస్టిగేట్ ఫర్దర్ అండ్ ఫర్దర్. అండ్ దెన్ అన్లెస్ దే లిసన్ టు us, ఐసోలేట్ దెమ్. ఈ ట్రేడ్ డీలింగ్స్ అన్ని ఐసోలేట్ చేయడమే చేసేసి, డోంట్ డూ ఎనీ బిజినెస్ విత్ చైనా unless they come forward. Don't do any business with China unless they do not commit that they will never do it again. And also, they need to pay back all the economical destruction. They need to pay back other countries. వాడు ఇప్పుడు సెకండ్ రెసిస్టర్ ఉన్నాడు కదా, ఎకనామిక్ లాగా చూస్తే ఇలాంటివి చేసి చాలా మంది వచ్చేసాడు వాడు. అందుకే they need to pay back the poor countries for all the destruction. So that kind of accountability we need to hold them for. Yes, మీరు అన్నట్లు ఇది కేవలం హెల్త్ పరమైన సమస్య మాత్రమే కాదు. ఇది ఈ చైనా వైరస్ వల్ల ఎకానమీ పరంగా కూడా, ఆర్థిక రంగాలు కూడా కుదేలైపోయిన పరిస్థితి. మొత్తంగా అన్ని ఉపాధి అవకాశాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లు పడిపోయాయి, అనేక రకాల మార్పులు వచ్చిన నేపథ్యం. అఫ్ కోర్స్ యూఆర్ రైట్. బట్ కోవిడ్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడంలో, అంటే ప్రపంచ దేశాలతో పోల్చితే, అగ్రరాజ్యాలతో పోల్చితే భారత్ సమర్థవంతంగానే కోవిడ్ ని హ్యాండిల్ చేసిందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే భారత్ వెస్టర్న్ మోడల్ అని పదే చెప్తూ ఉంటారు కదా, బట్ వెస్ట్ తో పోల్చితే భారత్ ఏ స్థాయిలో కోవిడ్ ని హ్యాండిల్ చేయగలిగింది? అంటే మనకున్న గివెన్ రిసోర్సెస్ కి, మనకున్న పాపులేషన్ కి, డెన్స్ పాపులేషన్ కి, ఐ థింక్ భారత్ హ్యాస్ డన్ ట్రెమెండస్ జాబ్. అంటే మన ద హోల్ గవర్నమెంట్ సిస్టమ్ ఐ థింక్ రియాక్టెడ్ వెరీ వెల్, వెరీ స్ట్రాంగ్. ఇట్స్ కమెండబుల్ జాబ్. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ pretty much all the states kuda they committed to take care of it. Kaakapothe this is a point where do not overreact, don't just to knee-jerk reaction like వదిలేసేసి ఇప్పుడు ప్రతిసారి ఈ పొలిటికల్ కన్సిడరేషన్ కూడా ఉంటాయి. దాన్ని ఏ యాక్షన్ తీసుకోనుకున్నా, లాక్డౌన్ చేయకపోతే రేపు ఎక్కువైపోయి మాకు గవర్నమెంట్కి పేరు వస్తుందని దే జస్ట్ డూ ఇట్ యాజ్ అ knee-jerk. We need to stop doing that. ఒక్కసారి we need to understand Omicron, for example, virus. దీనివల్ల మనకి సూపర్ ఇమ్యూనిటీ రాబోతుంది. ఇది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినంత మాత్రాన దిర్ ఇస్ నో డౌన్ సైడ్ ఆఫ్ ఇట్, వీ ఓన్లీ గెట్ స్ట్రాంగర్. అందుకని ఇది ఇంపార్టెంట్ స్టెప్ లాగా అనుకొని ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్స్, నో మోర్ లాక్డౌన్స్.
జస్ట్ గెట్ బ్యాక్ దర్ లైఫ్స్. ఎవరి పనులు చేసుకునివ్వండి, ఇన్ఫెక్ట్ అవుతారు, కేర్ తీసుకుంటారు, బెటర్ అవుతారు. సో జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ థింగ్స్ లైక్ బిఫోర్. దానివల్ల మన ఎక్స్పోజ్ అయినా కూడా వీ ఓన్లీ గెటింగ్ స్ట్రాంగర్. అదొకటి మన ఎకనామికల్ డిస్ట్రక్షన్ ని స్టాప్ చేసి ముందు థ్రైవ్ కావడానికి ఇట్స్ హెల్పింగ్ అస్. అదొకటి. అండ్ దెన్ దిస్ ఇస్ ద పాండమిక్ విల్ బికమ్ ఎండమిక్. ఎండమిక్ అంటే ఇంత ముందులాగా అంత పోయి, ఎండమిక్ అంటే అక్కడక్కడ ఒక పాకెట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఒక ఇంట్లో కొంతమంది సిక్ అయ్యి, ఒక ఊర్లో కొంతమంది సిక్ అయ్యి ఫ్లూ లాగా అలాగే రాబోతుంది. సో అవర్ పాండమిక్, దిస్ కోవిడ్ పాండమిక్, చైనాస్ వైరస్ కోవిడ్ పాండమిక్ విల్ బికమ్ ఎండమిక్. అంటే కంటైన్డ్ ఇన్ఫెక్షన్ లాగా కొన్ని చోట్ల వచ్చేసి అండ్ వి గెట్ వెల్ లైక్ ఫ్లూ లాగా. అందుకని ద గవర్నమెంట్స్ నీడ్ టు స్టాప్ పానికింగ్, కీప్ ది థింగ్స్ ఓపెన్, బిజినెసెస్ ఓపెన్, వర్క్ ఓపెన్. సో దట్స్ ద ఓన్లీ వే ఎకనామికలీ వీ డోంట్ గో డౌన్ ఎనీమోర్ టు థ్రైవ్. ఆ తర్వాత కాకపోతే కొన్ని యూనివర్సల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. ఏ ఇంట్లోకైనా ఎల్డర్లీ పీపుల్, ఎనీవన్ అబౌవ్ 65 years ని వాళ్ళకు ట్రావెల్ అవన్నీ పెట్టుకోవద్దు ఇయర్. ఇంకా వీలైనంత వరకు ఇఫ్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, డోంట్ గో టు ట్రావెల్స్. ఇంట్లోంచి నేను చెప్పేది 65-year-old ప్లస్ పీపుల్. తర్వాత ఈ పేషెంట్స్ విత్ అదర్ కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్ కానీ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండేసి బూస్టర్లు వ్యాక్సిన్ తీసుకొని సేఫ్గా ఉండడం బెటర్. ఎందుకంటే ఎల్డర్లీ పాపులేషన్కి వాళ్ళ మెమరీ సెల్స్, ఇమ్యూన్ సెల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు. అందుకని దే నీడ్ అ కాన్స్టెంట్ రిపిటేటివ్ మైల్డ్ ఎక్స్పోజర్, అ కంట్రోల్ ఎక్స్పోజర్ టు వైరస్ విచ్ ఇస్ వ్యాక్సిన్. వాళ్ళు బూస్టర్ తీసుకుంటూ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా పీపుల్ అబౌవ్ 65 ఈ డయాబెటీస్ లా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ బూస్టర్ తీసుకుంటే మంచిది వాళ్ళకి. సో అదర్ దాన్ దట్ ఆల్ హెల్తీ స్ట్రాంగ్ పీపుల్ జస్ట్ గో టు వర్క్, డూ యువర్ థింగ్స్. గవర్నమెంట్ రిక్వెస్ట్ వచ్చేసి డోంట్ ప్యానిక్, జస్ట్ టేక్ బోల్డ్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, మెయిన్లీ రన్ బై రిపబ్లికన్స్. They kept the businesses open. They make the lockdowns the least possible. While they're doing better than some of the states run by Democratic governors who are panicky and lock down everything. Ultimate result తీసుకుంటే వీళ్ళు ఇంకా బాగున్నారు. ఎకనామికల్ గా ఇన్ఫెక్షన్ కానీ డెత్ రేట్ కానీ ఇక్కడ తక్కువ ఉంది. సో దట్స్ ఆల్ ఐ థింక్ కేమ్ ఫ్రమ్ సూపర్ ఇమ్యూనిటీ. సో బాటమ్ లైన్, లెట్స్ నాట్ పానిక్, గెట్ బ్యాక్ టు అవర్ లైఫ్స్. ద నేచర్ ఈస్ హెల్పింగ్ us. And let's get back to work. Thank you very much శంకర్ అడుసుమిల్లి గారు. మీరు మీ సమయాన్ని మా కోసం వెచ్చించి చాలా విషయాలు ఓపికగా మాకు వివరించారు, విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ మధ్య కాలంలో ఈ కోవిడ్ పేరుతోటి భయపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీరు ధైర్యం చెప్పే వాళ్ళు, పాజిటివ్ గా ఈ కోవిడ్ ని ఎదుర్కొనే ఒక సామర్థ్యాన్ని కల్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మీరు పాజిటివ్ దృక్కోణంతో ఈ కోవిడ్ విశ్లేషణ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు సార్. నేషనలిస్ట్ హబ్ మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతోంది అండ్ అభినందిస్తోంది కూడా. థ్యాంక్ యూ సాయి. ఎందుకంటే ఈ రోజు కోవిడ్ ని ఎదుర్కోవాలి అని అంటే ముఖ్యంగా మనకు ఒక పాజిటివ్ దృక్పథం చాలా అవసరం. ధైర్యంగా మనం దాన్ని ఎదుర్కొంటే మాత్రం డెఫినెట్లీ కోవిడ్ ని కంటైన్ చేయవచ్చు, దాన్ని నిలువరించవచ్చు, అధిగమించవచ్చు. అండ్ ఒమిక్రాన్ అనేది ఇందాక శంకర్ గారు చెప్తున్నట్టుగా ఒమిక్రాన్ అనేది పాజిటివ్ గా మన భారతదేశం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, నేచర్ ప్రసాదించినటువంటి ఒక వ్యాక్సిన్ అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక సైంటిస్ట్ కూడా ఇదే మాటని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒమిక్రాన్ అనేది రాబోయే రోజుల్లో కొత్త వేరియంట్లని కూడా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇస్తుంది. ఒకవేళ ఈ రోజు కోవిడ్ సోకితే ఆ లక్షణాలతోటి ఈవెన్ బాడీ పెయిన్స్ కావచ్చు, లేకపోతే జ్వరం కావచ్చు, దగ్గు, జలుబు ఇట్లాంటివి వచ్చినా కూడా వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అండ్ కోవిడ్ ని రెస్ట్రిక్ట్ చేయగలిగే ఇమ్యూనిటీని ఈ ఒమిక్రాన్ మనకు ప్రసాదిస్తుంది అనేది డాక్టర్ల విశ్లేషణ, అంచనా. సో ఆ దిశగానే పాజిటివ్ ఫలితాలనే ఒమిక్రాన్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం, ఆశిద్దాం. అండ్ అట్ సేమ్ టైం మన జాగ్రత్తలు మాత్రం మనం విస్మరించకుండా పాటిద్దాం. మాస్క్ పెట్టుకోవడం కావచ్చు, శానిటైజర్ వాడడం కావచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా మనం నిర్వహించాలి. ప్రజా బాహుళ్యంలోకి లేదా సమాజంలో బయట తిరుగుతున్నప్పుడు కావచ్చు, వర్క్ ప్లేసెస్ లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఖచ్చితంగా ఈ నియమాల్ని, నిబంధనల్ని విధిగా మనం పాటించినంత కాలం కోవిడ్ మహమ్మారిని ఖచ్చితంగా జయించగలుగుతాం. సమిష్టిగా ఆలోచిస్తూ విడివిడిగా చేయవలసినటువంటి ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను భారతీయులందరూ సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ, విజ్ఞప్తి చేస్తూ
ఈ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.